హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ఇంగ్లీష్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయండి, కంటెంట్ అండ్ మెథడాలజీ. సో ఇది ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపరు. సో ఈ విధంగా మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల కంటెంట్లో గ్రామర్ నుంచి ఎన్ని బిట్స్ వచ్చాయి, నెక్స్ట్ ఆథర్స్కి సంబంధించిన బిట్స్ ఎన్ని వచ్చాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఏ టాపిక్స్ నుంచి బిట్స్ రావడం జరిగింది ఇవన్నీ కూడా మీకు తెలియాలి అంటే ఒకసారి ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ద నావలిస్ట్ who belongs to the 19th century is? Answer option 3 Benjamin Disraeli. Next one, the English drama Coriolanus was written by William Shakespeare. Option 1 correct answer. Next one, the scholar Gypsy was. Answer option 3 a poem written by Matthew Arnold. Next one, the Souls of Black Folk was a collection of. Answer option 2 14 essays. Next one, in diary writing one should. డైరీ రైటింగ్లో ఉండాల్సినటువంటి ఖచ్చితమైన అంశము ఆప్షన్ 2 బీ బ్రూటలీ హానెస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ ఆల్ ఫీలింగ్స్, థాట్స్ అండ్ ఒపీనియన్స్. నెక్స్ట్ వన్, ద జనరల్ మూడ్, ఫీలింగ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ ఎ స్టోరీ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ 4 అట్మాస్ఫియర్. Next one, the intellectual context that you establish for your topic and thesis in an essay is called. Answer option 1 motive. Next one, the sounds pronounced with both lips are called. ఏ సౌండ్స్ అయితే బోత్ లిప్స్తో పలకబడతాయో వాటిని బైలేబియల్ అని పిలుస్తారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్ విత్ విచ్ సౌండ్ ఆర్ సిలబుల్ ఆఫ్ ఎ వర్డ్ ఈజ్ అట్టర్డ్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ 2 స్ట్రెస్. నెక్స్ట్ వన్, చూస్ ద phonetic sound of the underlined letters in between. బిట్వీన్లో ఈ మరియు ఈ కింద అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రొనౌన్స్ చేస్తున్నటువంటి సౌండ్ ఈ అండి. సో దీన్ని రిప్రజెంట్ చేసేది ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్. ద అండర్లైన్ వర్డ్ హూ ఈజ్. Answer option 4 a relative pronoun. Next one, choose the adjective that indicates quantity. క్వాంటిటీని ఇండికేట్ చేసేటువంటి అడ్జెక్టివ్ ఆప్షన్ 1 మచ్. మచ్ అంటే చాలా అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇది క్వాంటిటీని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ద రేడియో హ్యాజ్ డాష్ అబౌట్ ద సైక్లోన్. చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ హ్యాజ్ అయితే ఉంది. ఎప్పుడు కూడా హ్యావ్ ఫామ్కి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఏది వచ్చినా కూడా దీని తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి వర్బ్ ఫాము V3 ఫాము. సో ఇక్కడ V3 ఫామ్ ఉన్నది ఆప్షన్ 1. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 అనౌన్స్డ్. The radio has announced about the cyclone. Next one, choose the grammatically correct sentence.
గ్రామర్ పరంగా కరెక్ట్ సెంటెన్స్ ఆప్షన్ 3. స్టూడెంట్స్ యూజువలీ అడ్మిట్ దేర్ మిస్టేక్స్ అనేది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, కటక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సా. చూస్ ద నెగటివ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. ఆన్సర్ ఆప్షన్ 1. No other town in Orissa is so big as Cuttack. Next one, the players returned home when the sun set. This is a. Answer option 4, a complex sentence. సో కాంప్లెక్స్ సెంటెన్స్, సింపుల్, కాంపౌండ్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే సింపుల్ సెంటెన్స్లో ఓన్లీ 1 సెంటెన్స్ మాత్రమే ఉంటుందండి. కాంపౌండ్ సెంటెన్స్లో కామా అయితే ఉంటుంది. అంటే జస్ట్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మాత్రమే చెప్తున్నాను. ఇందులో కొన్ని సిచ్యుయేషన్స్లో అంటే కొన్ని సందర్భాలలో కొన్ని వర్తించకపోవచ్చు. సో కాంప్లెక్స్ సెంటెన్సెస్లో 2 సెంటెన్సెస్కి మధ్యలో వెన్ కానీ వైల్ కానీ ఇటువంటి వర్డ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్ అనేది ఒక సెంటెన్స్, ద సన్సెట్ అనేది ఒక సెంటెన్స్ తీసుకుంటే ఈ రెండు కూడా వెన్తో జాయింట్ అయ్యాయి. సో ఈ విధంగా వచ్చినప్పుడు అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. సో డ్యూటీ ముందు కానీ గాడ్ ముందు కానీ ఎటువంటి ఆర్టికల్స్ కూడా రాకూడదు. సో ఆ విధంగా ఉన్నది ఆప్షన్ 1 మాత్రమే. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. డ్యూటీ ఈజ్ గాడ్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ 4, ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్. నెక్స్ట్ వన్, he was grazing dash the spectacles. Choose the correct preposition. Grazing తర్వాత వచ్చేటువంటి ఇక్కడ ప్రిపోజిషన్ అట్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ 1, ఐ హ్యావ్ లెఫ్ట్ ఫర్ గుంటూర్. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్ అని ఉండాలి, 2 అనేది ఉండాలి. ఇక్కడ బై అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఉండాలి. షీ ఈజ్ గ్రేట్ఫుల్ టు మీ అని ఉండాలి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రాన్స్లేషన్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ వాజ్ ఎర్లియర్ రికమెండెడ్ బై. ఆన్సర్ ఆప్షన్ 1, RTE 2009. Next one, the following envisages free and compulsory education for all the children in the age group of 6 and 14 years as a fundamental right. Answer ఇక్కడ దీనికి సంబంధించి ఆన్సర్ అయితే ఇవ్వలేదండి. సో 6 నుంచి 14 ఇయర్స్కి విద్య అనేది ప్రాథమిక హక్కు అని చెప్పినది RTE యాక్ట్ 2009. సో దీనికి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యానిష్మెంట్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ సీన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏ మెథడ్లో మదర్ టంగ్ అసలు యూజ్ చేయరు అంటే ఆప్షన్ 3, ఇన్ డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ వన్, ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్. ఆన్సర్ ఆప్షన్ 4, స్ట్రక్చరల్ అప్రోచ్. నెక్స్ట్ వన్, ద పర్పస్ ఆఫ్ యూజింగ్ విజువల్ ఎయిడ్స్ ఇన్ టీచింగ్. విజువల్ ఎయిడ్స్ ఉపయోగించడానికి రీజన్ ఏమిటి అంటే ఆప్షన్ 1, టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, చూస్ ద అథెంటిక్ మెటీరియల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆన్సర్
Option 4. An advertisement in a newspaper. Next one. Choose the perfect progression in reading. Answer. Option 1. Symbol sound sense. Next one. Listening to the directions of somebody to reach a place comes under. Answer. Option 3. Intensive listening. Next one. Suggestopedia is related to. Answer. Option 1. Pseudoscience. Next one. Total physical response believes in. Total physical response believes in learning by doing. Option 4 correct answer. సో ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.